హే గాయ్స్, వెల్కమ్ టు వ్లాగ్ హబ్. ఈ వీడియోలో మీకు కొరమేను ఇగురు ఎలా చేయాలో చూపిస్తా. ముందుగా చాప ముక్కలు క్లీన్ చేసి పెట్టుకున్నా. అది కొంచెం స్మెల్ రాకుండా ఉండడం కోసం ఉప్పు పసుపు వేసుకుని గట్టిగా ఇలా క్లీన్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ చేప చాలా జిగురుగా ఉంటుంది అండ్ ఎంతో టేస్టీగా కూడా ఉంటుంది. 3-4 టైమ్స్ వాటర్తో వాష్ చేసుకుని దాన్ని పక్కన పెట్టేసుకుందాం. ఆ తర్వాత మిక్సర్ జార్లో గ్రేవీకి తగ్గట్టుగా కొన్ని ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లిపాయలు, చిన్ని అల్లం ముక్క, 1 స్పూన్ ధనియాలు, 1/2 స్పూన్ జీలకర్ర వేసుకుని గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత స్టవ్ మీద బౌల్ పెట్టుకుని తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక పచ్చిమిర్చి వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ని వేసుకుని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. 2-3 మినిట్స్ డీప్ ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై చేయడం వల్ల కర్రీ టేస్ట్ బాగుంటుంది. ఆ తర్వాత కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత పసుపు వేసుకుని 1 మినిట్ పాటు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత తగినంత కారం వేసుకుని 1 మినిట్ పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఉప్పు, కారం, పసుపు మధ్య 1 మినిట్ గ్యాప్ ఇచ్చి ఫ్రై చేసుకుంటే కర్రీ టేస్ట్ బాగుంటుంది. ఆ తర్వాత తగినన్ని వాటర్ వేసుకుని మూత పెట్టుకుని 3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఆ తర్వాత ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని వేసుకోవాలి. ఆ తర్వాత దానిపైన కొత్తిమీర వేసుకుని ఒక 15 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. టేస్టీ కొరమేను కర్రీ రెడీ. చలో గాయ్స్, సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్.